హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు అయితే మనం టాటా పంచ్ గురించి మాట్లాడదాం. సో టాటా పంచ్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, మైలేజ్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఏంటి, కలర్స్ ఏంటి, వేరియంట్స్ ఏంటి, ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మళ్ళీ ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాటా పంచ్ విషయానికి వస్తే ఇది ఒక కాంపిటేటివ్ ఎస్యూవీ సెగ్మెంట్ కిందకి వస్తుంది. సో టాటా వాళ్ళు ఎస్యూవీ మాదిరిగానే లాంచ్ చేయడం జరిగింది. రోడ్ క్లియరెన్స్ కానీ, సో హైట్ కానీ, వెయిట్ కానీ, సో వీటన్నిటితో పోల్చుకుంటే మనకు టాటా పంచ్ అనేది చాలా వేరియంట్తో రావడం జరిగింది. దాదాపుగా 23 ఆరు 30 దాకా వేరియంట్లు రావడం జరిగింది. సో వాటిలో సిఎన్జి కావచ్చు, పెట్రోల్ కావచ్చు. సో మనకి ఎప్పుడైనా కానీ డీజిల్ రాదా అంటే డీజిల్ రావండి ఇప్పుడు. ఎందుకంటే కొన్ని పెద్ద వెహికల్లో డీజిల్స్ వస్తున్నాయి. ఈ టాటా పంచ్, నెక్సాన్ ఇలాంటి వాటిలో డీజిల్ రావడం తక్కువ అయిపోయింది. ఎందుకంటే 20 నుంచి డీజిల్ అనేది ఆపేశారు. సో పెట్రోల్కే కన్వర్ట్ అవుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెట్రోలే కన్వర్ట్ చేస్తుంది. సో మనం ఏం చేయలేం దానికి వేరే సొల్యూషన్ ఏముందంటే చూసుకోవాలి. సో మీకు ఎలక్ట్రిక్ ఆప్షన్ కూడా ఉంది. సో సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది పంచ్లో. అండ్ మాన్యువల్, ఆటోమేటిక్ కూడా ఉంటుంది టాటా పంచ్లో. సో మాన్యువల్ ఎవరికి యూస్ అవుతుంది, ఆటోమేటిక్ ఎవరు యూస్ అవుతుందంటే మాన్యువల్ అనేది విలేజ్లో కావచ్చు, లైక్ ఎక్కువ క్రౌడ్ లేకుండా సిటీలో కావచ్చు, వాళ్ళకి బాగుంటుంది మాన్యువల్ అనేది. ఆటోమేటిక్ అనేది ఎక్కువ సిటీలో ట్రావెల్ చేసే వాళ్ళకి కంపల్సరీ, లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇలా సిటీలో తిరిగే వాళ్ళకి కంపల్సరీ ఆటోమేటిక్ అనేది ప్రిఫర్ చేయండి. లేదు అంటే మాన్యువల్ ప్రిఫర్ చేశారంటే మీరు లెగ్ పెయిన్ వచ్చే అవకాశాలు వస్తాయి. అందులో ఇంజిన్లు కూడా రిపేర్లు రావడం జరుగుతుంది. ఎందుకంటే ట్రాఫిక్లో కొంచెం ముందుకు వెళ్ళండి, మళ్ళీ గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అందుకే సిటీలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఆటోమేటిక్ ప్రిఫర్ చేయండి. సో అలాగే మాన్యువల్ ఎందుకు అంటే మాన్యువల్ మైలేజ్ బాగా వస్తుంది ఆటోమేటిక్ కంటే. సో మీరు సిటీ కాకుండా కొంచెం అవుట్ సైడ్ కానీ, విలేజ్లో కానీ కారు కొనాలనుకున్న వాళ్ళు మాన్యువల్ చూసి ఎంచుకోండి. అది లెర్నింగ్ బాగుంటుంది. సో లేడీస్కి కావచ్చు, సిటీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఆటోమేటిక్ తీసుకోండి, బాగుంటుంది. సో టాటా పంచ్ కలర్స్ విషయానికి వస్తే మనకు బ్లాక్ బ్లూ కానీ, బ్లాక్ వైట్ కానీ, బ్లాక్ ఆర్మీ గ్రీన్ కానీ 5 కలర్స్ ఉన్నాయి టాప్లో మొత్తం. సో వేరియంట్లు వచ్చి మనకు వేరియంట్లు దాదాపుగా పంచ్ కానీ, పంచ్ ఈఎస్ కానీ, పంచ్ అడ్వెంచర్ కానీ, సో దాదాపుగా 30 వేరియంట్స్ ఉన్నాయి. సో వేరియంట్కి బట్టి డిస్టెన్స్ కానీ, ప్రైస్ కానీ ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది. సో బేస్ మోడల్కి వస్తే పంచ్ 5.5 ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉందన్నమాట, అంటే 5,50,000. సో మాక్సిమం ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 650 అట్లా మనకి ఆన్ రోడ్ రావచ్చు బేస్ మోడల్. సో ఫుల్ టాప్ ఎండ్ విషయానికి వస్తే దాదాపుగా 9.90 ఉన్నట్లు తెలుస్తుంది. అంటే 9,90,000 దాకా, అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్కి వచ్చేపాటికి 10,50,000 దాకా రావచ్చు, ఆర్టీఓ, రోడ్ ట్యాక్సీ వీళ్ళ కలుపుకుంటే. సో బేస్ మోడల్ ఏంటి, మిడ్ వర్షన్ ఏంటి, టాప్ మోడల్ ఏంటంటే బేస్ మోడల్ అంటే మనకు స్టీరింగ్ కంట్రోల్స్ ఇస్తాడు, ఎయిర్ బ్యాగ్స్ ఏమి ఉండవు, అలవెల్స్ రావు. సో కొన్ని ఫీచర్స్ యాడ్ అనేది ఉండదు. మిడ్ వెర్షన్లో ఏంటంటే స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. సో 2 ఎయిర్ బ్యాగ్స్ రావచ్చు, 4 ఎయిర్ బ్యాగ్స్ కావచ్చు యాడ్ చేస్తాడు. అలాగే కొన్ని డిస్ప్లే కావచ్చు, ఇలాంటివి మిడ్ వెర్షన్లో రిలీజ్ చేస్తాడు. అలాగే ఫుల్ టాప్ ఎండ్ ఏంటంటే స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, డిస్ప్లే ఉంటుంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ మిర్రర్స్ ఓపెన్ ఉంటాయి, తర్వాత కంపెనీ ఫిట్టెడ్ అలవెల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. సో వేరియంట్కి తగ్గట్టు ప్రైజ్ కూడా కంపల్సరీ ఉంటుంది. మీరు టాటా పంచ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ టాటా పంచ్ అడ్వెంచర్ తీసుకోండి. సో అడ్వెంచర్ ఏంటంటే ఎందుకంటే కొంచెం మనకు రోడ్ గ్రిప్ కానీ, రోడ్ హైట్ కానీ, తర్వాత రోడ్ క్లియరెన్స్ కానీ, కింద మనకు హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అడ్వెంచర్ ఎందుకు పెట్టారంటే సో కొండల్లో కానీ, గుట్టల్లో కానీ అని మ్యాటర్ అని కాదు, పల్లెటూరులో తిరిగే వాళ్ళకి, స్పీడ్ బ్రేకర్లు ఉన్న వాళ్ళకి కొంచెం హైట్ ఉంటుంది. మనకి ఇప్పుడు స్విఫ్ట్, వెర్నాతో మామూలుగా వెర్నా, స్విఫ్ట్, హోండాయ్ ఈ కంపెనీలతో పోల్చుకుంటే పంచ్ అనేది కొంచెం హైట్గా ఉంటుంది. అందులో ఎస్యూవీ సెగ్మెంట్ కాబట్టి మనం ఈజీగా పర్చేస్ చేయొచ్చు.
సో ఏ ఇబ్బంది ఉండదు. సో మీరు ఏదైనా మీ ఫ్యామిలీ వాళ్ళు కార్ కొనాలనుకున్నప్పుడు పంచ్ నా బెస్ట్ ఆప్షన్. సో చిన్న కార్ అయినా కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. 1.2 ఇంజిన్ వస్తుంది. సో ఇంజిన్ విషయానికి వస్తే 1.2 ఉంటుంది. బాగుంటుంది ఇంజిన్ పరంగా అయితే. మీకు మైలేజ్ హైవే మీద అయితే 18 వస్తుంది. సిటీలో అయితే 14. హైవే మీద వెళ్తే మనకు 18 దాకా రావడానికి అవకాశం ఉంది. సో మీకు కలర్ విషయానికి వస్తే మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఏ కలర్ అనేది ఆప్షన్స్ 5 దాకా ఉన్నాయి కలర్స్. సో ప్రైస్ విషయానికి వస్తే చెప్పాను కదండి. ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకు బేస్ మోడల్ వచ్చి 5.5 నుంచి టాప్ మోడల్ వరకు వచ్చే లోపల 9.90 ఉంది. సో ప్రైజ్ ఇలా ఉంటాయి. సో అంటే డిస్టిక్ వేస్గా ఒక ప్రైజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఒక డిస్టిక్లో ఒక డిస్టిక్లో వేరే కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక రేటు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక రేటు ఉంటుంది, సో ఢిల్లీలో ఒక రేట్ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి ఒకే రేటే కదా ఎందుకు ఇలా పెడుతున్నారంటే వాళ్ళకి ట్రావెల్ ఖర్చు ఉంటుంది. మనకి అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ట్రావెల్ ఖర్చు అవుతుంది. సో ఆ ట్రావెల్ ఖర్చు కలిపితో మనం ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. ఇంకా పంచ్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే చెప్పాను కదా ఇందుకు ముందే మనకు వెర్నా, హోండా క్రెటా, హోండా i20, i10, గ్రాండ్, స్పోర్ట్ వీటితో పోల్చుకుంటే రోడ్ క్లియరెన్స్ అనేది చాలా బాగుంటుంది. హైట్ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్లో కానీ ఎక్కడ పల్లెటూరులో విలేజ్లో పొలాల దగ్గరికి వెళ్ళాలనుకున్నా కానీ ఈజీగా వెళ్ళిపోతుంది బండి. ఎక్కడ ఇంజన్కి టచ్ కావడం కానీ ముందు బంపర్కి టచ్ అవ్వడం కానీ ఏం జరగదు. సో ఈజీగా మూవ్ అవుతుండదు బండి అయితే. సో దాన్ని బేస్ చేసుకొని మనం పంచ్ తీసుకోవచ్చు. చిన్న బండి కదా మనకి పెద్దగా కనిపించదేమనుకుంటారు, కానీ లుక్స్ మాత్రం అగ్రెసివ్గా ఉంటాయి. సో వాటి డిజైన్స్ కానీ టాటా డిజైన్స్ పరంగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు, ఇచ్చి పడేస్తారు డిజైన్స్ అనేది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకు ఫుల్ టాప్ ఎండ్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలాగే 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది. క్రాష్ టెస్టింగ్ కావచ్చు, ఫుల్ ఫ్రంట్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ మనకి డోర్స్ అన్లాక్ అవ్వడం కానీ ఎయిర్ బ్యాగ్స్ సడన్గా ఓపెన్ అవ్వడం కానీ అన్నీ టాటా హ్యారియర్ కానీ టాటా నెక్సాన్లో కూడా 3587 దాకా వేరియంట్స్ ఉన్నాయి. సో మొన్న రిలీజ్ అయిన టాటా సియరా కూడా బీభత్సంగా చూపించింది. మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. సో టాటా సియరా అనేది ది లెజెండ్. 1987 లో వచ్చిన బండి అది. మళ్ళీ ఒక 20 years దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు. సో దాని టాపిక్ వదిలేస్తే మనకి ఇప్పుడు టాటా పంచ్ అనేది ఇప్పుడు తీసుకోవచ్చా వద్దా అనేది ఏంటంటే మీరు ఇప్పుడు మనం తీసుకుంటే ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. సో టాటా పంచ్ కొనాలనుకున్న వాళ్ళు కంపల్సరీ కొనుక్కోండి. సో మనకు ప్రైస్ కూడా జిఎస్టీ తగ్గింది కాబట్టి 10%. సో దానివల్ల కూడా మనకు బెనిఫిటే. సో 1,08,000 తగ్గుతుంది. మనం ఫుల్ టాప్ ఎండ్ తీసుకున్నామంటే 10 lakhs బండి తీసుకున్నామంటే 1 lakhs మనకు బెనిఫిటే. సో ఆ 1 lakh పెట్టి మనం యాక్సెసరీస్ చేయించుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా నీ వెహికల్కి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. సో అలా యూస్ అవుతుంది. సో 9 lakhs ఉన్న వాళ్ళకి ఇంకొక 1 lakh యాడ్ అవుతుంది, అట్లా అనమాట. సో టాటా పంచ్ గురించి చాలా విషయాలు, ఇంకా మనకు ఆ వెహికల్ ఎలా ఉంటుంది అనేది మీకు ఆ వీడియో కావాలంటే ఒకసారి ఫుల్ వీడియో పెడతాను మన ఛానల్లో. మీకు టాటా పంచ్ రివ్యూ కానీ టాటా పంచ్ ఇది మామూలుగా ఎక్స్ప్లోర్ అనమాట, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వీడియో తీసి మీకు టాటా పంచ్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ ఇంకా వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను కంపల్సరీ. అదైతే టాటా పంచ్ మన దగ్గర ఉంది. ఆ టాటా పంచ్ అడ్వెంచర్ మన దగ్గర ఉంది. సో మ్యాట్ గ్రీన్ అంటే ఆర్మీ గ్రీన్. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆర్మీ గ్రీన్ కానీ, మనకి రీసేల్ ఎక్కువగా ఉండేది ఆర్మీ గ్రీన్ కానీ, డీప్ సిల్వర్ కానీ, వైట్ అంతగా కనిపించదు కానీ వైట్, రెడ్, బ్లూ ఇలాంటివి పెద్దగా కనిపించవు. అందరు రీసేల్ కూడా ఉండవు. మనకి రీసేల్ ఉండాలంటే ఆర్మీ గ్రీన్ తీసుకోండి. ఆ కలర్ ఎవిక్ గ్రీన్ అనమాట, యూనిక్గా ఉంటుంది. లైట్ మనకి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. డస్ట్ పడినప్పుడు కానీ క్లీన్ చేసుకుని మెయింటెనెన్స్ చాలా లో ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కలర్స్లో కూడా చాలా వేరియంట్స్ ఉంటాయి, 5 or 6 ఉన్నాయి మనకు. నా సజెషన్ ఏంటంటే మీరు ఏది తీసుకుంటారంటే టాటా పంచ్లో ఆర్మీ గ్రీన్ తీసుకోండి, బీభత్సంగా ఉంటుంది.
సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.